చేశారమ్మా రాజమ్మ? దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి 22 మంది కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిచిపోయిందన్న. దానిలో కేవలం అగ్రకుర్ణాల వరకు ఉన్నది కేవలం ఒకే ఒక్కరన్న. ఒకే ఒక్కరి కొరకు 21 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అభ్యర్థులు గెలుపొందారన్న. ఇక్కడ వాళ్ళకు ఒక అవకాశం ఇయ్యారా? ఇప్పుడు కాంగ్రెస్ వనపర్తి అంటేనే బీసీలు అడ్డలాగా ఉన్నాయి అని అందరూ కలిసిమెలిసి అలాంటి కాదని చెప్పి మీరు కేవలం ఒక్క వర్గానికి అది కూడా అగ్రవర్ణానికి మీరు కొమ్ము కాయడం, అది కూడా డమ్మి క్యాండిడేట్. రాజకీయ అనుభవం ఆమెకు మాధవి ఆమె రమేష్కి ఇచ్చారన్న. వాళ్ళకు ఆ తెలియదు ఈ తెలియదు, మున్సిపాలిటీ నుంచి బర్త్ సర్టిఫికేట్ తెలియదు, డెత్ సర్టిఫికేట్ తెలియదు. మీరు అలాంటి వారిని తీసుకొచ్చి ఒక మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే దాని అర్థం ఏంది అంటే దాన్ని తెర వెనుక ఉండి మీరు డమ్మిని కూర్చోబెట్టి ఆమెను ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఆ షాప్లో కూర్చోబెట్టి మీరు ఆడే రాజకీయ డ్రామా కాదా ఇది?